ఇక గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సన్నద్ధమైంది. 303 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. శోభాయాత్ర కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 ప్రధాన లేక్లతో పాటు 72 ఆర్టిఫిషియల్ పాండ్స్ ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనానికి అందుబాటులోకి 160 గణేష్ యాక్షన్ టీంలు రంగంలోకి దిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఖైరతాబాద్ గణేష్ గణపయ్య దగ్గర నుంచి వివరాలు మనకు ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, ఇవాళ హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్ గా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోత్స్న, ఎప్పుడెప్పుడు అని చూస్తున్న నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైతే అయింది. మరి కాసేపట్లో బడా గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ ఏడాది 69 అడుగుల భారీ గణనాథుడు అయితే భక్తులకు దర్శనం ఇచ్చాడు. అదే సమయంలో దాదాపుగా 25 లక్షల మంది వరకు భక్తులు కూడా దర్శనాలైతే చేసుకోవడం జరిగింది. చిన్నపాటి లోటుపాట్లు మినహా మిగతా అంతా కూడా సజావుగా సాగింది. వాస్తవానికి ఈ పాటికి పూర్తి స్థాయిలో శోభాయాత్ర అయితే ప్రారంభమైంది. కాకపోతే వెల్డింగ్ పనులు ప్రస్తుతానికి ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి కాస్త ఆలస్యం అయితే అయ్యే అవకాశాలు అయితే శోభాయాత్ర ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గణేష్ ఉత్సవ కమిటీ అలాగే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత మొత్తం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న వచ్చే ఏవైతే వినాయకులు ఉంటారో అన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయనున్నారు. ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన శోభాయాత్ర పూర్తయిన తర్వాత మాత్రమే మిగతా వాటి అన్నిటిని కూడా కొనసాగించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా క్రేన్ నెంబర్ 4 వద్ద పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ వెల్డింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి వయా రాజ్దూత్ మీదుగా కూడా టెలిఫోన్ భవన్ అలాగే సెక్రటరియట్ వద్ద నుంచి క్రేన్ నెంబర్ 4 వద్దకైతే చేరుకుంటుంది ఈ శోభాయాత్ర. క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ మళ్ళీ పూజ అయితే చేయడం జరిగింది. పూజ చేసిన తర్వాత వెల్డింగ్ కి సంబంధించిన పనులన్నీ కూడా ఓవైపు కొనసాగుతుంటాయి, మరోవైపు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి మరొక 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది కాబట్టి ఆ ప్రక్రియ మొత్తం కూడా దాదాపుగా అంటే ఇప్పుడు కాస్త ఆలస్యమైంది కాబట్టి దాదాపుగా 2 నుంచి 3 గంటల లోపల పూర్తి స్థాయిలో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే చేస్తూ వస్తోంది. వీటికి సంబంధించి కూడా మొత్తం ఓవరాల్ గా 303 కిలోమీటర్ల మేర శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. అంటే ఓవరాల్ గా గ్రేటర్ పరిధిలో 303 కిలోమీటర్ల శోభాయాత్ర కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీతో పాటు పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ ఇలా అన్ని శాఖలు కూడా పూర్తి స్థాయి సమన్వయం అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తం 14,000 మంది జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది అయితే పూర్తి స్థాయి విధుల్లో 3 షిఫ్ట్లలో అయితే ఉంటారు. అలాగే 168 గణేష్ యాక్షన్ టీంలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గణేష్ యాక్షన్ టీంలో ఒక్కొక్క యాక్షన్ టీంలో దాదాపుగా 10 మంది సిబ్బంది ఉంటారు. ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో వచ్చిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ తొలగిస్తూ ఉంటారు ఈ వీళ్ళకి సంబంధించి. అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా అంటే పూర్తి వచ్చిన చెత్తను ఎప్పటికప్పుడు వ్యర్థాలు మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ తొలగిస్తాము అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనికోసం ప్రత్యేకమైన టిప్పర్లను కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించి ప్రధానమైన వినాయకుడు ఈ ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ పూర్తయితే మిగతా ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టు అని ఎప్పుడు భావిస్తుంటారు. అలాగే నిన్న రాత్రి వరకు కూడా జిహెచ్ఎంసీ ఇచ్చిన అప్డేట్ ప్రకారం దాదాపుగా అంటే 1.5 అడుగుల నుంచి ఆ పైన ఎత్తున్న విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి దాదాపుగా 2 లక్షల వినాయక విగ్రహాలు అయితే నిమజ్జనం అవడం జరిగింది. వీటిలో కూకట్పల్లి జోన్ లో దాదాపుగా 50,000 వినాయక విగ్రహాలు అయితే జరిగాయి. మిగతా అన్ని నియోజకవర్గాలు అంటే అన్ని జోన్లలో కూడా ఎప్పటికప్పుడు వినాయక విగ్రహాలు సజావుగా సాగేలా చూస్తున్నారు. అలాగే క్రెయిన్ల విషయానికి వస్తే 149 ఫిక్స్డ్ క్రెయిన్లను ఏర్పాటు చేశారు. అలాగే 259 మూవింగ్ క్రెయిన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అవసరమైతే అక్కడ తీసుకెళ్లే విధంగా ఆ మూవింగ్ క్రెయిన్లను కూడా ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు 20 లేక్స్ ఉన్నాయి. వాటికి అదనంగా 72 మినీ పాండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మినీ పాండ్స్ లో 5 అడుగుల లోపల విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయి నిమజ్జనం చేసే విధంగా మినీ పాండ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పెద్ద లేక్స్ ఏవైతే ఉంటాయో ఇటు సర్వనగర్ కావచ్చు
కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, ఇలాంటి లేక్స్ అన్నింటిలో కూడా దాదాపుగా పెద్ద విగ్రహాలు అంటే 10 అడుగుల పైన విగ్రహాలు ఏవైతుంటే వాటన్ని కూడా అక్కడ నిమజ్జనం చేసే విధంగా కూడా ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. వీటితో పాటు గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో దాదాపుగా ప్రత్యేకమైన వాటన్నిటి కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. రమేష్ గారు ఉన్నారు, ఒక్కసారి రమేష్ గారితో మాట్లాడదాం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బ్రహ్మాండంగా మరి భక్తులు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో మరి ఇక్కడ వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, ఇక్కడ పూజలో పాల్గొంటారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత గుమ్మడికాయ కొట్టి ప్రపంచ స్థాయిలో భక్తులు లక్షల మంది ఇప్పుడు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు వారికి మరి అడుగడుగా పోలీస్ బందోబస్తు, మహిళా షీ టీం వారికి పొద్దునక రాత్రి డ్యూటీ చేశారు. వారికి మేము ప్రత్యేకంగా వారు కంట్రోల్ చేశారు. లక్షల మంది వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ నుంచి బయలుదేరుతూ మరి వాసవి సంఘం వారు, పద్మశాలి సంఘం వారు 77 కడువ, 77 జంజం, 77 గర్కమాల, మరి పద్మశాలి సంఘం వారు పట్టు వస్త్రాలతో వారు పూజలు పాల్గొన్నారు. వాసవి సంఘం లక్ష రుద్రాక్ష మాలలతో మరి పూజలో పాల్గొన్నారు. వారి మీద ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ భక్తులందరూ ఇక్కడికి వస్తున్నారు. వారికి మేము ప్రత్యేకంగా మీ పిల్లల జాగ్రత్త, మీ సెల్ ఫోన్ల జాగ్రత్త, అడుగడుగా పోలీస్ బందోబస్తున్నది. మరి మీరు మాస్కులు ధరించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కు మీరు సహకరించాలి, వినాయకుని ఊరేగింపులో పాల్గొనాలి. మరి మీరు ఏదైతే ముసలి వాళ్ళు ఉంటారో కొద్దిగా దూరంగా ఉన్న మీ జాగ్రత్త మీరు ఉండాలి. మరి ఏజ్ వాళ్ళు మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్, అక్కడ టెలిఫోన్ భవన్ దగ్గర ఆగిన తర్వాత అక్కడ ప్రసాదం కానీ వాసవి సంఘం వారు మరి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సెక్రటరేట్ పాత గేట్, ఆ తర్వాత తెలుగు తల్లి ఆడుతూ పాడుతూ భక్తులు నలుమూల నుంచి వచ్చి భక్తులు ఇందులో పాల్గొంటారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా హైదరాబాద్, సికింద్రాబాద్ భక్తులందరూ ఈ వినాయకుడు ఎప్పుడు వెళ్తుందని ఎదురు చూస్తుంటారు. వారివి పాల్గొంటారు. మేము ఏంటంటే ఈ వినాయకుని ఎంత తొందరగా మేము వినాయక సాగర్ వరకు తీసుకెళ్లి నిమజ్జనం చేయాలని, ఆ తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ పార్క్ తర్వాత ప్లేట్ నెంబర్ 4 అక్కడ ఆగుతుంది వినాయకుడు. అక్కడ బ్రహ్మాండంగా వాసవి సంఘం వారు, ఇక్కడ పద్మశాలి సంఘం వారు ఆడుతూ పాడుతూ డప్పు బాజాలతో బ్రహ్మాండంగా ఊరేగింపుతో పాల్గొని వారికి మరి అడుగడుగా పోలీస్ బందోబస్తు ముఖ్య పాత్ర V6 HMT న్యూస్ వీళ్ళు ఒకరోజు ముందొచ్చి మా ముఖ్య పాత్ర పోషించారు. వారికి మేము ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్ని గంటలకు ఇక్కడి నుంచి మూవ్ అవుతుంది? గత ఏడాదితో పోలిస్తే కాస్త ఆలస్యంగా మూవ్ అయ్యేటట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. మరి భక్తులు మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మాతోని మరి పాల్గొని ముందుకు సాగుతూనే ఉండాలి. అందరికీ సహకరించాలి, డిపార్ట్మెంట్ కు సహకరించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము, ఎలాంటి ఇబ్బంది లేదు. పులిహోర కానీ ప్రసాదం కానీ అక్కడ ముందు ఉన్నది అక్కడ ఏర్పాటు చేశాము. ఏ సమయానికల్లా నిమజ్జనమే అవకాశం ఉందని భావించారు? ఎందుకంటే గత ఏడాది 1 గంటకల్లా అయింది, ఈసారి ఆ పరిస్థితులు కనిపించట్లేదు. అంటే ఈసారి తొందరగా ఏర్పాటు చేస్తారు. తొందరగా నిమజ్జనం 1 గంటల లోపల నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. మరి ఎలాంటి మాతోని వాలంటీర్లు పెట్టాము, అడుగును పోలీస్ బందోబస్తు సీ టీం వారి అందరికీ మేము ప్రత్యేకంగా మరి పొద్దునక రాత్రి అనక వాళ్ళు డ్యూటీలు చేశారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తానికి 30,000 మంది పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావళి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా షీ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలు ఏవైతే నిమజ్జనాన్ని చూడడానికి వచ్చిన సమయంలో కొంతమంది పోకిరీలు వచ్చి మహిళల్ని వేధిస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి సంబంధించి షీ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 30,000 మంది పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం ఓవరాల్ సెంట్రల్ జోన్ పరిధిలో మాత్రం ఎక్కడికెక్కడ డీసీపీ శిల్పవల్లి మాత్రం పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 9 రోజుల పాటు కూడా పోలీసులు 24/7 గా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఎక్కడికెక్కడ పనిచేస్తున్నారు. అలాగే వీలైనంత త్వరగా కూడా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన శోభయాత్ర అయితే ఏదైతుందో ఆ శోభయాత్రని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకైతే పోలీసులు అయితే పూర్తి స్థాయి వ్యూహరచన అయితే సిద్ధం చేసుకోవడం జరిగింది. కేవలం పోలీసులు మాత్రమే కాకుండా ఎన్సీసీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైతే చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్రకు సంబంధించి మరి కాసేపట్లో శోభయాత్ర అయితే ప్రారంభం కాబోతుంది. జ్యోత్స్న కోసం మళ్ళీ సంప్రదిస్తాం. అది ఆ శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్నాయి. ప్రస్తుతం వెల్డింగ్ పనులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం 1 గంటకంతా బడా గణేష్ ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేస్తాము అని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పడం మనం చూసాము. మొత్తం